అసలు కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో మీకు తెలుసా? కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు. అతనికి చెడు అలవాట్లు ఉండటంతో వాళ్ళ తండ్రి గమనించి అతనిని ఇంట్లో నుంచి పంపించేస్తాడు. 2 రోజుల నుండి ఆకలితో ఉన్న గుణనిధి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే, అక్కడే దగ్గరలో ఉన్న ఒక శివాలయంలో ప్రసాదం పెడుతుంటే గమనించి వెళ్ళి దొంగలించి తినాలని అనుకుంటాడు. గుడిలోకి వెళ్తున్న సమయంలో గుణనిధికి ఒక దీపం తగిలి కొండెక్కిపోతుంది. అప్పుడు తను వేసుకున్న బట్టను చింపి దీపం కింద వెలిగిస్తాడు. ప్రసాదం దొంగలించటానికి వచ్చిన గుణనిధిని చూసి అక్కడ ప్రజలు చూసి కొడతారు. అలా కొట్టడం వల్ల గుణనిధి చనిపోతాడు. తను చేసిన పాపాల వల్ల నరకానికి తీసుకువెళ్ళటానికి వచ్చిన యమదూతలు తీసుకువెళ్తూ ఉండగా 2 రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు శివుడు సంతోషించి గుణనాథుణ్ణి కాపాడుతాడు. దమనుడు అనే ఒక రాజకుమారుడిగా మళ్ళీ జన్మించేలా చేస్తాడు. అప్పుడు దమనుడు ఘోరంగా శివుడి కోసం తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై కుబేర అనే నామకరణం చేసి సిరి సంపదలు మొత్తం ఇస్తాడు. శివరాత్రి రోజున తెలిసి తెలియక దీపం పెట్టడంతో చెడు అలవాట్లతో ఉన్న గుణనిధి కుబేరుడుగా మారుతాడు.